ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ప్రాముఖ్యంగా ఈరోజు వాక్యము యవ్వనస్తులను ఉద్దేశించి తెలియజేయాలని ఆశపడుతున్నాను. మీరు యవ్వనస్తులైతే దయచేసి ఈ మాటలు జాగ్రత్తగా ఆలకించండి. ఒకవేళ మీకు యవ్వన బిడ్డలు కలిగినటువంటి తల్లిదండ్రులు అయితే దయచేసి ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు అనేక మంది యవ్వనస్తులు దేవుని సన్నిధిని విడిచిపెట్టి దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ ఉన్నారు. అటువంటి వారిని చాలామందిని కలుసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. వారితో మాట్లాడినప్పుడు వారు తెలియజేసిన ప్రాముఖ్యమైన మాట ఏంటి అంటే, మాకు తెలుసో తెలియక మేము ఈ యొక్క పాపంలో పడిపోయామన్నా, ఈ వ్యసనంలో పడిపోయాము, దీనికి మేము బానిసలు అయిపోయాం, మేము దీంట్లో నుంచి బయటకు రావాలని ప్రయత్నం చేస్తున్నాం, కానీ మేము ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కూడా మా ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతున్నాయి, కానీ మా ప్రయత్నాలు సఫలం కావడం లేదని చెప్పి వారు తెలియజేసినటువంటి నిస్సహాయ స్థితిని చూసినప్పుడు నిజంగా చాలా బాధపడ్డాను. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నట్టు ప్రియులారా, సాతాను వాడు వేసేటటువంటి ప్లాన్స్లో, వాడు వేసేటటువంటి ట్రిక్స్లో వీళ్ళకి తెలియకుండా వీరు ఆ యొక్క ట్రాప్లో పడిపోయి జీవితాన్ని నాశనం చేసేసుకుంటా ఉన్నారు. అటువంటి స్థితిలో మీరు ఉన్నట్లయితే, ఒకవేళ అటువంటి బంధకాల్లో మీ బిడ్డలు ఉన్నట్లయితే, ఉదయకాల సమయంలో మీకు ఒకే ఒక మార్గం ఉందండి. వారిని విడిపించగలిగిన వారు సాతాను తలని చితకదొక్కినటువంటి యేసు ప్రభు వల్ల మాత్రమే సాధ్యము. కానీ ఏ డాక్టర్లు కానీ, సైకాలజిస్టులు కానీ, మందులు కానీ, లేకుంటే ఇన్స్పైర్ చేసేటటువంటి వేరే వ్యక్తులు ప్రపంచంలో ఎవరు కూడా వారిని రక్షించలేరని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. కేవలము దేవుని మాత్రమే సహాయం చేయగలదండి. ఈరోజు ఉదయకాల సమయం కొరకు భక్తుడు మాట తెలియజేస్తున్నాడు, గమనించండి. కీర్తనలో 6వ అధ్యాయం 4వ వచనం, యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. రెండు ప్రాముఖ్యమైన మాటలండి. ఒకటి, మీరు ప్రార్థన చేయాలి, ప్రభువా నాకు విడుదల దయచేయండి, ప్రభువా నా కుమార్తెకు విడుదల దయచేయండి, నా కూతురికి విడుదల దయచేయండి. మరొక మాట, కృపను బట్టి నన్ను రక్షించుము. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించండి. నా బిడ్డలు నీకును తండ్రికి నీ పరిశుద్ధాత్మకు విరోధంగా పాపం చేశారు, ప్రభువా క్షమించండి, కృపతో జ్ఞాపకం చేసుకుని రక్షించండి అని చిన్న ప్రార్థన చేసి చూడండి. దేవుని పాద సన్నిధిలో ఉంచి చూడండి. బిడ్డల జీవితంలో అద్భుతమైనటువంటి మార్పును, విడుదలను మీరు చూడగలుగుతారు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతటిలో జయమును అనుగ్రహించి, ఎవరైతే బంధించబడి ఉన్నారో వారికి విడుదలను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.